టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సమైక్యాంధ్ర కోసం నెల్లూరులో బంద్. వైఎస్ఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన తెలంగాణ న్యాయవాదులు. రాయల్ తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించిన ఓయూ విద్యార్థులు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. పాత బస్తీలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. సమైక్య ఆంధ్రాని కోరుతూ బంద్కు పిలుపునిచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి. విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ను పాటించి నిరసన తెలుపుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు జిల్లాలో రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి, నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని, సమైక్య రాష్ట్రం కొనసాగాలని పెద్దలు సోనియా గాంధీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లకు మా నిరసన తెలియజేయడానికి మాత్రమే ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సమైక్య ఆంధ్రాను కోరుకుంటున్నారని కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేదే ప్రధాన ధ్యేయమని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. పార్టీలన్నీ ప్రత్యేక తెలంగాణకు అభ్యంతరం లేదని చెప్పడంతో ఇప్పటికైనా టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సమైక్య ఆంధ్రకు మద్దతుగా కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీఎం రాజీనామా చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే 6 జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ చేయాలని, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను రాయలసీమతో కలపాలని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ప్రకటిస్తే సీమాంధ్ర మంత్రులంతా రాజీనామా చేస్తారని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పాటు చేసే సమయంలో రాజీనామాలు చేసి తెలంగాణ రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని చూస్తే వారికి తెలంగాణలో పుట్టగతులుండవని తెలంగాణ న్యాయవాదులు జేఏసీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ముందు ఆందోళనకు దిగి వైకా పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉద్యమకారులుగా, తెలంగాణ న్యాయవాదులుగా పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో తెలంగాణ సిద్ధిస్తుందని ఎంతో ఆశతోటి శాంతి కాముకుల్లాగా తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నాం.
ఈరోజు ప్రపంచ ప్రజాస్వామ్యాల దేశం ముందు ఈ భారతదేశం యూపీఏ ప్రభుత్వంతో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర బిల్లు సాకారమయ్యే సమయంలో రాజకీయ కుట్రలతోటి వైసీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాజీనామాలతోటి వచ్చే తెలంగాణను వచ్చే ముద్దను అడ్డుకుంటున్నటువంటి ఈ విధానాన్ని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా సీమాంధ్ర తొత్తులకు కానీ ఇకనైనా కళ్ళు తెరిసే తెలంగాణ వైపు మీరు రండి. మీ పదవులకు రాజీనామాలు ఇచ్చి మీరు సమైక్య రాష్ట్రం ఎలా కోరుతుండ్రో అదేవిధంగా మా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల ఆకాంక్ష ఫలించడాని కోసం మా తెలంగాణ వైపు ఉంటామని మీరు చెప్పాలి. ఇది మీకు సువర్ణ అవకాశం. మేము కోరుతున్నది ఒకటే, ఈనాడు ప్రపంచ దేశాల ముందు అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి ఈ భారతదేశం తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన మాట కట్టుబడి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడి రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న దానికి చరమగీతం పాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా, లేక పిలికడి మంది రాజకీయ నాయకులకు రంజాన్ నెలలో కాఫీర్ గాన్లు అంటారు, ఆ కాఫీర్ గాన్లకు ప్రేరేపితులయ్యి తెలంగాణ బిల్లును అడ్డుకుంటే యూపీఏ ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బొందబెట్టే రోజులు వస్తాయి. సీమాంధ్ర సమైక్య రాష్ట్రం అనేది ఒక శవం దింపుడు కళ్ళం కాడు ఉంది, దానికి జీవం లేదు. ఇకనైనా మేము కోరుతున్నది ఒకటే, సీమాంధ్ర నాయకులారా ప్రజల్లారా తెలంగాణను మానసికంగా మీరు సంసిద్ధులయ్యిండ్రు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం కోరుకోండి. రెండు రాష్ట్రాలయ్యి భారతదేశంలో పెట్టినట్టయితే పరోక్షంగా ఈ ప్రభుత్వమే తీవ్రవాదం వైపు మమ్మల్ని నెట్టినట్టయితది. జరగబోయే సంఘటనలకు ఇక్కడున్న ప్రభుత్వం అక్కడున్న ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం రాయల్ తెలంగాణ ప్రతిపాదనను ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేస్తుందంటూ ఓయూ విద్యార్థులు మండిపడ్డారు. ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి గాంధీ భవన్ వరకు బైక్ ర్యాలీగా బయలుదేరగా పోలీసులు వారిని వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విభజనకు సుముఖత లేకపోవడంతో విద్యార్థులు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తమకు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, అదేవిధంగా హైదరాబాద్ రాజధానిగా ఉండే తెలంగాణ కావాలే తప్ప రాయల్ తెలంగాణ వంటివి తాము ఒప్పుకోమని విద్యార్థులు హెచ్చరించారు. రాష్ట్రాన్ని ప్రకటిస్తానని చెప్పేసి యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 1969లో 369 విద్యార్థులు ఈ రోజు 2009 నుంచి ఇప్పటి వరకు 1200 పైగా విద్యార్థులు ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని, అందులో భాగంగానే హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పేసి ఓయూజేసీ టీఎస్జేసీ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, యూపీఏ ప్రభుత్వం కావచ్చు, కుట్రలను కూడా మేము బహిర్గతం చేస్తామని చెప్పేసి వాళ్ళ మోసాలను మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఓయూజేసీ టీఎస్జేసీ గా డిమాండ్ చేస్తా ఉన్నాం.
పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డి పెట్టకని మైసమ్మ నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డి పెట్టకని మైసమ్మ కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డి పెట్టకని మైసమ్మ. లష్కర్ బోనాలు సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ నేతలు ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్, వివిధ పార్టీ నేతలు, రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు బారులు తీరి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డి పెట్టకని మైసమ్మ నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డి పెట్టకని మైసమ్మ కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డి పెట్టకని మైసమ్మ నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డి పెట్టకని మైసమ్మ. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డి పెట్టకని మైసమ్మ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. విరామానంతరం తిరిగి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర రేపటికి 3000 కిలోమీటర్ల మైలురాయి అధిగమించనుంది. ఆగస్టు 4న పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో మహా ముగింపు సభ నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఏ మహిళా చేయని విధంగా షర్మిల పాదయాత్ర సాగించారని ఆయన అభివర్ణించారు. मोमिनो आमद रमजान मुबारक तुमको, 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 मोमिनो आमद रमजान मुबारक। अफ्तार की दावत का इस तरह मजा लेना, अफ्तार की दावत का इस तरह मजा लेना, अफ्तार की दावत का इस तरह मजा लेना, अफ्तार की दावत का, अफ्तार की दावत का इस तरह मजा लेना, इस तरह मजा लेना। बस्ती के गरीबों को दावत में बुला लेना, बस्ती के गरीबों को
दावत में बुला लेना बस्ती के गरीबों को। పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో నిష్ఠగా ఉపవాస దీక్షలు చేపడతారు. ఇందులో భాగంగా చార్మినార్లో ట్విన్ సిటీస్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సౌత్ జోన్ డీసీపీ తరుణ్ జోషి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న పరంపరగా హిందూ ముస్లింలు ఒకరికి ఒకరు ఖర్జూరా తినిపించుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా సిటీ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో బోనాల్, రంజాన్ రెండు పండుగలను ఒకే సందర్భంలో నిర్వహిస్తున్నందున సోదరభావంతో జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. ట్విన్ సిటీస్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ వారు అందరూ సోదరభావంతో ఉండాలని ఏర్పాటు చేసిన విందుకు ఎంతో ఆనందంతో వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డీసీపీ తరుణ్ జోషి, ట్విన్ సిటీస్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ప్రతినిధి షేక్ రెహమత్ అలీ, జనరల్ సెక్రటరీ సయ్యద్ హబీబ్ పాషా ఖాద్రీ, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చౌదరి, మీడియా ప్రతినిధులు మసూద్, కరీం ఖాన్, బిలాల్, ఏసీపీ చార్మినార్ రామ్మోహన్ రావు, ఏసీపీ మీర్చౌక్ గంగాధర్, జనతాదళ్ యునైటెడ్ ఏపీ కోర్ కమిటీ చైర్మన్ అబ్దుల్ వాహిద్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. आज यहाँ पर चारमीनार के पास ट्विन सिटीज़ मीडिया एसोसिएशन ने इफ्तार का प्रोग्राम रखा है, जिसमें जो है पुलिस के अलावा ना सिर्फ हमारे मुस्लिम भाई लोग बल्कि हर मज़हब के लोग यहाँ पर मौजूद हैं। और इसका जो है बहुत ही अच्छा पैगाम जो पब्लिक की तरफ जो है भाईचारे का, आपस में जो है प्यार का और मेलजोल का जो पैगाम उन्होंने पब्लिक को पहुँचाया है, इसके लिए मैं उनको जो है बहुत बहुत बधाई देता हूँ, बहुत बहुत मुबारक देता हूँ। इसके अलावा जो है रोज़े में जो है हमको पब्लिक की तरफ से बहुत अच्छा सपोर्ट मिल रहा है हर तरफ से, और बहुत अच्छा कोऑपरेशन है। और पुलिस की तरफ से जो है हम लोग सबको यही यकीन दिलाते हैं कि हम लोग जो है आने वाले जितने भी दिन बचे हुए हैं और ईद के लिए भी हम अच्छे इंतजाम करेंगे, जिससे कि पब्लिक को कोई भी इनकन्वीनियंस नहीं हो, कोई भी मुश्किल नहीं हो, और पब्लिक की सेफ्टी और सिक्योरिटी का भी पूरा ध्यान रखा जाएगा। मैं रमज़ान के इस मौके पर जो है अपने सभी मुस्लिम भाइयों को जो है इसके लिए बहुत बहुत मुबारकबाद भी देता हूँ, और उम्मीद करता हूँ कि जो ये खुशी का माहौल इसी तरह से, चैन और सुकून का माहौल इसी तरह से बना रहेगा। शुक्रिया। आज हैदराबाद ट्विन सिटीज मीडिया एसोसिएशन की तरफ से चारमीनार के यहाँ पे इफ्तार का जो किया गया है, ये हमारी तरफ से शुभकामनाएं देते हुए उनको आज ट्विन सिटीज में बोनाल और रमज़ान एक ही साथ आए हुए है। हम इसको किसी भी तरह कोई भी आज नया सरकार सारी दुनिया को दिखाना चाहते हैं कि सभी हम हिंदू मुस्लिम भाई के तरफ रहेंगे, और पुलिस वालों को हमारे तरफ से बहुत बहुत धन्यवाद कि वो लोग इतना मेंटेन कर रहे हैं कि उनको हमारी तरफ से बहुत कंग्रेट्स और थैंक यू कहने की। इसके साथ अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज जो चारमीनार के इलाके में ट्विन सिटी की जानिब से जो ट्विन सिटी मीडिया की जानिब से जो आज इफ्तार का प्रोग्राम किया गया है, हम इसकी बहुत खुशी से ये करते हैं। आज जो पुलिस डिपार्टमेंट डीसीपी साहब और कुछ एसीपी कमिश्नर जो भी आए हैं हैदराबाद के, आज उन लोगों का भी हम शुक्रिया अदा करते हैं। और एक जो हैदराबाद की भाईचारे की हिंदू मुस्लिम गंगा जमुना तहजीब का जो ये है, आज हम इंशाल्लाह ये इस तरह से हम मीडिया की जानिब से हम बहुत पब्लिक को बताना चाहते हैं कि वहाँ पे अच्छा सा एक मुत्तहिदा रहना, एक रहना हमारा एक मकसद था। हमारी जनतादल यूनाइटेड की तरफ से भी हमने इस रमज़ान के महीने को मुबारकबाद पेश करते हैं। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज जो ट्विन सिटी मीडिया की तरफ से चारमीनार के दामन में जो इफ्तार का प्रोग्राम रखा गया है, आज बहुत एक खुशी महसूस हुई है। जो आज हिंदू मुस्लिम एक भाई एक चहेती बरकरार रखना जो हमारे जो हम हिंदू मीडिया की तरफ जो मकसद था, अल्लाह उनको कामयाब करे। और जो पुलिस डिपार्टमेंट का जो ताउन भी था उसमें डीसीपी साहब और कुछ असिस्टेंट कमिश्नर ऑफ पुलिस वो लोग भी मौजूद थे, और कई अवाम भी वहाँ पे मौजूद थी। मीडिया के जितने भी ट्विन सिटी मीडिया की जानिब से जितने भी रहे थे, हम उनका शुक्रिया अदा करते हैं। और जो है रमज़ान के महीने में ख़ास तौर पे ये लोग जो भी अल्हम्दुलिल्लाह यहाँ पे जो कामयाबी हो रही है, इंशाल्लाह ये मिसाल हमारे आंध्र प्रदेश हैदराबाद की जानिब से भी बहुत कुछ अच्छा होगा, और हम इसके लिए तमन्ना करते हैं, दुआ करते हैं कि ये चीज़ अल्लाह हमको और ये इसको कामयाबी करे। और हमारी जनतादल यूनाइटेड की तरफ से पूरे हिंदुस्तान की तरफ जो भी हमारे कार्यकर्ताओं की तरफ से भी हम इसका रमज़ान के महीने की मुबारकबाद पेश करते हैं। इफ्तार के दामन में जो हमने एक प्रोग्राम इफ्तार पार्टी का एहतमाम किया था, उसका मकसद सिर्फ और सिर्फ हिंदू और मुसलमान के दरमियान जो नाइतफाक़ी हो रही है,
जो एक सियासत के हाथों हम बिक जा रहे हैं, जिस तरह से वो लोग सियासत कर रहे हैं हमारे साथ, वो चीज़ को ख़त्म करने के लिए हम एक प्रोग्राम अरेंज किए हैं। हैदराबाद ही नहीं, ग्रेटर हैदराबाद के पूरे इलाकों में हम हर दिन वहाँ पर उनके सामने जाकर वहाँ की इफ्तार पार्टी रखेंगे और उनको एक मैसेज देंगे कि हिंदू मुसलमान जो ज़माने से गंगा जमुना तहजीब है हैदराबाद का, उसको बरकरार रखने की हम एक मैसेज दे रहे हैं। हमारे साथ हमारे ये जनता यूनाइटेड के लोग और कई ऐसे लोग जो हमारा ताउन कर रहे हैं। इंशाल्लाह हम उम्मीद करते हैं कि आगे भी जो है हम ताउन करेंगे। तो आज के इस प्रोग्राम में साउथ जोन डीसीपी तरुण जोशी साहब मेहमानी खुसूसी पे आए हैं। आने वाले टाइम में हम कमिश्नर के साथ, डीजीपी के साथ भी ये प्रोग्राम अरेंज करेंगे। हम तमाम मीडिया एसोसिएशन के लोगों का भी हम शुक्रगुजार हैं। जनरल सेक्रेटरी हमारे हबीब पाशा खादरी के साथ भी हम शुक्रगुजार हैं। मोमिनो आमद रमजान मुबारक तुमको, मोमिनो आमद रमजान मुबारक तुमको, मोमिनो मोमिनो आमद रमजान मुबारक तुमको, 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 मोमिनो आमद रमजान मुबारक। अफ्तार की दावत का इस तरह मजा लेना, अफ्तार की दावत का इस तरह मजा लेना, अफ्तार की दावत का इस तरह मजा लेना, अफ्तार की दावत का, अफ्तार की दावत का इस तरह मजा लेना, इस तरह मजा लेना। बस्ती के गरीबों को दावत में बुला लेना, बस्ती के गरीबों को दावत में बुला लेना, बस्ती के गरीबों को। చంచల్గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బంగ్లాదేశ్ కు చెందిన రిప్పన్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి తన బ్యారెక్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతుండగా విషయాన్ని గమనించిన జైలు సిబ్బంది వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందడాన్ని వైద్యులు ధృవీకరించారు. రిప్పన్ ను జనవరి 31న సాయినాథ్ గంజ్ పోలీసులు పాస్పోర్ట్ వీసా కలిగి లేనందుకు అరెస్ట్ చేశారు. కోర్టు ఈ నెల 23 నాడు రిప్పన్ కు 2 సంవత్సరాల జైలు శిక్ష, రూపాయలు 10,000 జరిమానా విధించింది. మనస్తాపానికి గురైన రిప్పన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था। Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat नंबर 55। असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा। విరామానంతరం తిరిగి స్వాగతం.
బస్ ఏరియాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మీర్ చౌక్ ఏరియా ఏసీపీ గంగాధర్ వెల్లడించిన వివరాల ప్రకారం హైదర్ అలీ సురేందర్ అనబడే ఇద్దరు వ్యక్తులు వరుస దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వీరి వద్ద నుండి 10 తులాల బంగారం, 30 తులాల వెండి, ఒక వజ్రం, ఒక ఎల్సీడీ టీవీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత వారం రోజులుగా మీర్ చౌక్ ఏరియా పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడి రెయిన్ బజార్లో అమ్ముతున్నారని తెలిపారు. వీరు గతంలో జైలు శిక్ష అనుభవించారని ఏసీబీ పేర్కొన్నారు. హైదర్ అలీ మరియు సురేందర్ అని వీళ్ళిద్దరూ పాత నేరస్తులు. ఇళ్లలో లాక్స్ బ్రేక్ చేసి దొంగతనాలు చేసే నేరస్తులు. గతంలో కూడా వీళ్ళు జైలుకు పోయి ఉన్నారు. 1 వీక్ బ్యాక్ ఇక్కడ మీర్ చౌక్ లిమిట్స్లో కూడా గుర్జారావు అక్కడ ఈ గోల్డ్ షాప్లో ఒక 3 షాపులో లాక్స్ బ్రేక్ చేసి రాత్రి వేళల్లో వీళ్ళు దొంగతనం చేసినారు. మీర్ చౌక్ క్రైమ్ స్టాఫ్ వీళ్ళని ఇన్ఫర్మేషన్ మీద పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఏవైతే దొంగతనాలు చేసిందో వాళ్ళు అవి ఇంటాక్ట్ ప్రాపర్టీ, గోల్డ్ జ్యువెలరీ, ఒక డైమండ్, సిల్వర్ జ్యువెలరీ, ఒక ఎల్సీడీ టీవీ రికవర్ చేయడం జరిగింది. చేసి వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మండల న్యాయ సేవా సంస్థ 9వ మెట్రోపాలిటన్ కోర్టు కూకట్పల్లి వారి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలోని రాజీవ్ గృహకల్పలో న్యాయ విజ్ఞానం, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా చట్టాలు, ప్రభుత్వం మహిళలకు కల్పించిన న్యాయ సేవలు, విద్య, పిల్లల ప్రాథమిక విద్య, బాలల హక్కులు మొదలైన అంశాలపై సలహాలు, సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒక మహిళ బలవంతంగా పొందింది, సూసైడ్ చేసుకున్న వార్తలు చేస్తున్నాము. అయితే అన్ని సేవల్లాగా నాటుబాటును కూడా మేము కేవలం ఛాంబర్స్ పరిమితం కాకుండా, న్యాయస్థానాల పరిమితం కాకుండా ప్రజల వద్దకే వెళ్తాము. వాళ్ళకి మన పాలకులు కష్టపడి తెచ్చినటువంటి చట్టాలు ఎన్నో తెచ్చినప్పుడు కూడా వాటిని మనం అమలు చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రజల వద్దకే వెళ్ళి మేము కూడా మా తరఫు నుంచి మీ అందరికీ కూడా న్యాయ సేవ అందించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఏ కాలంలో కూడా కొత్త పెట్టారు. అంటే భార్య ఏంటంటే పేదగా పిలవాలి, గౌరవ ప్రజల్లో పిలవాలి. తప్ప ఏమే, ఆసే, పోలే ఇలా అన్నా కూడా దీనిగా శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి మహిళలు కొత్త చట్టంలో తయారయ్యారు. పురుష చట్టంలో ఇది ఉంటుంది. దీంట్లో మహిళలకు వచ్చే లీవ్స్ ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే కొన్ని డౌరీ హెరాస్మెంట్ కేసులు పెడుతున్నారు. దాంట్లో మహిళ కేసు పడుతుంది, వాడు జైలు పోతాడు, శిక్ష పడుతుంది, జడ్జి గారు శిక్ష వేస్తే జైలు పోతాడు. మీ మహిళ అన్నమాట. ఈ గృహింస నిరోధ చట్టం కింద మీకు ఉన్నటువంటి లీవ్స్ ఏంటంటే కోర్టు తక్షణం ప్రొడక్షన్ ఆర్డర్ ఇస్తుంది. ఇవాళ మహిళ కోర్టుకు వచ్చేదా నాకు బాధ ఉంది, నాకు రక్షణ ఆర్డర్ ఇవ్వాలంటే రక్షణ ఉత్తర్వులు ఇమ్మీడియట్లీ ఇస్తున్నాము. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వాటిని ఏ విధంగా ఎదుర్కొనాలా, తెలియని వాళ్లకు తెలియజేయడానికని మన న్యాయమూర్తి గారు మరి మన దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా మరి బాలల హక్కులు, వాళ్ళ విద్య గురించి కూడా కొంతమంది శ్రోతలు చెప్పడం జరిగింది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలో ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.